ఆదివారం ఉదయం ప్రొద్దుటూరు మున్సిపల్ 18వ వార్డు వైసీపీ కౌన్సిలర్ వెల్లాల మహమ్మద్ గౌస్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం నందు జనసేన నాయకుల్లో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన జనసేన నాయకుల్లో ఒకరైన సుంకర మురళీకృష్ణను రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, కడప జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ సాక్షిగా స్టేజ్ పైకి ఆహ్వానం పలకని ప్రొద్దుటూరు జనసేన నాయకులు అసలు కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయని, కనీసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనని ప్రొద్దుటూరు నాయకులను స్టేజ్ పైకి ఆహ్వానం పలకడం ఇక్కడి జనసేన నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ జిలానీ భాషా పర్యవేక్షణలో వైసీపీ కౌన్సిలర్ వెల్లాల మహమ్మద్ గౌస్, అలాగే మాజీ కౌన్సిలర్ వెల్లాల రఫీ జనసేన పార్టీలో చేరారు. అలాగే వెల్లాల మహమ్మద్ గౌస్ జనసేనలో చేరుతున్నారు అన్న వార్త తెలుసుకున్న పలు పార్టీల నాయకులు రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రకు, అలాగే జిల్లా అధ్యక్షులు సుంకర శ్రీనివాసులకు చరవాణి ద్వారా గౌస్ గతం తెలుసుకునే పార్టీలో చేర్చుకుంటున్నారా అని ప్రశ్నించినట్లు, అయితే పార్టీ సిద్ధాంతాలు తెలియజేసిన తర్వాత పార్టీలో ఆహ్వానించామని నాయకులు తెలిపారు. పార్టీలో చేరినాము. ఇట్లాంటి నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చేరే వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీకి మనము చాలా సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఇక్కడ ప్రొద్దుటూరు జరుగుతుందంటే ప్రొద్దుటూరు వైసీపీకి అడ్డ, కడప జిల్లా అంటేనే వైసీపీ కోట. ఇక్కడ మేము ఏం చేసినా కూడా ప్రజలందరూ కళ్ళు మూసుకుని వీటిని చూస్తారు. మేము వాళ్ళని దోచుకున్న, అరాచకాలు చేసిన, అన్యాయం చేసిన, ఏం చేసినా కూడా మాకే రాజ్యం అని ప్రొద్దుటూరులో కూడా ఈ ఎమ్మెల్యే, గత ప్రభుత్వం కానీ గత ఎమ్మెల్యే కానీ ఎంత అరాచకాలు చేశారో, ఎంత అన్యాయం చేశారో మీరందరూ కూడా ప్రత్యక్షంగా అనుభవించారు. కానీ కాలం ఒకటి ఉంటుంది, కాల ధర్మం, కాల న్యాయం ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే ఎవరైతే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని జనహితం, సమాజ హితం, దేశహితం అనే సిద్ధాంతాలు పట్టుకొని నా ప్రజలు బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి అని ఎవరైతే తపన పడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి ఎటువంటి పదవులు లేకపోయినా, అడుగడుగున్న అవమానాలు, అపజయాలు ఎదురైనా వాటన్నిటిని కూడా భరించి సహించి అన్నిటినీ కూడా ఎంతో పాజిటివ్ గా తీసుకుంటూ ఎప్పటికైనా కూడా నా ప్రజల్లో మార్పు వస్తుంది, నా ప్రజలు తప్పనిసరిగా మార్పు వైపు అడుగేస్తారని ప్రశ్నించడమే తన లక్ష్యంగా, సిద్ధాంతంగా పెట్టుకొని 10 సంవత్సరాలు ఎంతో అవమానాలు, కష్ట నష్టాలు సహించి మన కోసం నిలబడ్డాడు మన నాయకుడు. అటువంటి నాయకుడు మనకి ఈ దేశంలో కూడా కనబడ్డు. ఎందుకంటే నీతి, నిజాయితీ, ధైర్యంతో పాటుగా విశ్వసనీయత కలిగిన వ్యక్తి మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. విశ్వసనీయత ఎందుకు ఉంటున్నారంటే తను చెప్పిన మాటపై నిలబడేవాడు, ఆచరించేవాడు మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అరాచకమైనటువంటి గత ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని, అలాగే ఇక్కడ గత ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు ఏ విధంగా రెచ్చిపోయారో, ఎన్ని ఇక్కడ హత్యలు జరిగాయి, ఎన్ని భూ కబ్జాలు జరిగాయో కూడా మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటి అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపడం నా లక్ష్యం. నేను అగపాతాళానికి తొక్కుతానని ధైర్యంగా, దమ్ముగా, ప్రజల పైన నమ్మకంతో తను ఆ మాట చెప్పి చేసి చూపించిన వాడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ఈనాటి ఈ సభ మీలో మన గౌసన్న గారికి నేను అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. రాజకీయాల్లో అంటే ఒక చోట, ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి కౌన్సిలర్ కావాలి అంటే మామూలు విషయం కాదు. అటువంటి అన్నను మేము సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అనే మా కుటుంబంలోకి. థ్యాంక్ యూ అన్న. ప్రొద్దుటూరు పట్టణంలో చాలా మంది అమ్మలు, అక్కలు, అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలతో స్వాగతం. అలాగే యువతకు స్ఫూర్తి, నేటి యువతే రేపటి భవిత, నేటి యువతే రేపటి చరిత అని ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేటటువంటి వివేకానందుని జయంతి సందర్భంగా మనం గౌసన్న పార్టీలే కావడం నిజంగా ఆయనకు ఒకసారి గట్టిగా వివేకానంద. ఎందుకు ఆయన గుర్తు చేసుకోవాలి అంటే అభినవ వివేకానందుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి మీరు వస్తున్నారన్న.
యువతకు ఎప్పుడు స్ఫూర్తినిచ్చి ఆయన మనకు నిలబడితే యువత ప్రతి వాళ్ళ హృదయం ఎప్పుడు లబ్ధపడి కాకుండా పవన్ కళ్యాణ్ గారు అని కొట్టుకునే మన అభినవ వివేకానందుడు. సరే, ఇంతమంది మా ముస్లిం అమ్మలు, అక్కలు, పెద్దలు చాలా మంది ఉన్నారు. మాకంత గుర్తు కాదమ్మా. పవన్ కళ్యాణ్ గారు కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ ఏ భేదాలు లేనటువంటి నాయకుడు భారతదేశంలో ఎవరున్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారు. తను ఓడిపోయి ఆంధ్రప్రదేశ్ ని గెలిపించాలి, తను ఓడిపోయి భారతదేశాన్ని నిలబెట్టాలి, అంటే తన గెలిచి పేద ప్రజల సమస్యలు తీర్చాలి. అంటే ఆయన ఆలోచన విధానం గెలుపోటలకి ఎప్పుడూ దూరంగానే ఉంటాయి. గెలిచినా ఓడినా పేదవాడి ఆకలి, పేదవాడి సమస్యల మీదే ఆయన. ఎందుకంటే మేము ప్రతి నిమిషం ఆ పార్టీల ఆయన కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు